గుడ్లగూబ స్నేహం. ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఓ చెట్టు నడుమ గుడ్లగూబ మిట్టు ఒక ఇల్లు కట్టుకొని ఉండేవాడు. రాత్రి వస్తే మిట్టు తన రెక్కలు పరచుకొని ఆకాశంలో ఎగిరిపోతూ తన ఆహారం కోసం వెతుకుతుండేవాడు. పగలు అయితే తన గుహలో చల్లగా నిద్రపోయేవాడు. మిట్టు చాలా తెలివైన గుడ్లగూబ. అడవిలోని ఇతర జంతువులకు సలహాలు ఇవ్వడం, దారి తెలియని వారికి దారి గురించి చెప్పడం చేస్తుండేవాడు. కానీ అతడికి మాత్రం ఏ ఒక్క స్నేహితుడు ఉండేవాడు కాదు. ఎందుకంటే పగలు ఎవ్వరూ కనిపించరా, మిట్టు నిద్రపోతుంటాడు. రాత్రివేళ జంతువులు నిద్రలో ఉండిపోతాయి. ఒకరోజు ఆ అడవిలోకి ఓ కొత్త జంతువు వచ్చింది. అది చిన్న నక్కపిల్ల, పేరు అన్వి. అన్వి చాలా చురుకైనది, సరదాగా నవ్వించే నక్క. కానీ కొత్త ప్రదేశం కావడంతో అది కొంచెం భయంగా ఉంది. ఒక రాత్రి అన్వి దారి తప్పి పెద్ద చెట్టు దగ్గరకు వచ్చింది. అక్కడ మిట్టుని చూసి చప్పుడు చేసింది. మిట్టు నిద్ర మానేసి ఎవరు అక్కడ అని అన్నాడు. నేను అన్వి నక్క, కొత్తగా వచ్చాను, దారి తప్పాను. మీరు ఎవరు అని అడిగింది. నేను మిట్టు గూబ, ఈ చెట్టు నా ఇల్లు. రాత్రిళ్ళు నేను బయట ఉంటాను. నువ్వు దారి తప్పావా? అయితే నేను నిన్ను సురక్షితంగా పంపిస్తాను అని మిట్టు అన్నాడు. అలా మిట్టు తన తెలివితేటలతో అడవిలోని దారులను గుర్తించి అన్విని తిరిగి తన ఇంటికి తీసుకెళ్ళాడు. అన్వి ఎంతో సంతోషపడింది. ధన్యవాదాలు మిట్టు అన్న, నువ్వు నాకు మంచి స్నేహితుడివి అని అన్వి నక్క చెప్పింది. ఆ రోజు నుండి మిట్టుకి అన్వి అనే స్నేహితురాలు వచ్చింది. అన్వి రోజు రాత్రివేళ మిట్టుతో కూర్చొని కథలు వినేది. మిట్టు తన అనుభవాలను అన్వితో పంచుకుంటూ నవ్వుతూ గడిపేవాడు. చివరగా అడవిలోని జంతువులందరికీ తెలియజేయబడింది. గూబలు ఒంటరి కాకపోతారు, వారికి కూడా స్నేహితులు కావాలి. వారు తెలివైన వారు, మనకి మిత్రులు కావచ్చు. ఈ కథలోని నీతి ఏంటంటే ప్రతి ఒక్కరికి స్నేహితులు అవసరం. మనం ఇతరుల ప్రత్యేకతలను అర్థం చేసుకుంటే మంచి స్నేహాలు ఏర్పడతాయి. హాయ్, హలో. మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.